ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిన డబ్బులు నువ్వు తీసేసుకో, కట్టేసుకో బిల్డింగ్లు, ఆ తర్వాత నిదానంగా నాకు ఇద్దుగానిలే అనవు. నేను అప్పిస్తున్నానంటే, ఇప్పుడు మనం కనుక ఒక వ్యాపారం పెడతామని చెప్పి ప్రధానమంత్రి రోజ్గార్ యోజనను లేకపోతే ఒక ఇండస్ట్రీ పెట్టడానికని వెళ్ళామనుకోండి, వాళ్ళు నీ దగ్గర ఎంత పెట్టుబడి ఉంది, నువ్వు ఎంత వ్యాపారం చేస్తావు, నీ ప్రొడక్షన్ ఏంటి, దీంట్లో నెలకు ఎంత లాభం వస్తుంది, ఇతర కంపెనీల్లో అట్లా ఎంత లాభం వస్తుంది, నువ్వు ఎట్లా మార్కెట్ చేసుకుంటావు, ఆ తర్వాత నీకు ఎంత లాభం వస్తుంది, నాకెంత కట్టగలవు, ఇవన్నీ లెక్క చూసుకునే ఇస్తారు. ఈవెన్ హౌసింగ్ లోన్ మనం తీసుకునేటప్పుడు ఏం చేస్తారు, ₹1,00,000 మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 లక్షల లోన్ తీసుకుంటున్నామంటే మన సంపాదన ఎంత, 20 ఏళ్ల పాటు అంటే నెలకి ₹15,000 ₹20,000 కిస్తీ కట్టాలంటే ఆ కిస్తీకి సంబంధించిన డబ్బులు పోను మనం ఒక 30-40 వేలు ఖర్చు పెట్టుకోగలిగిన స్థితిలో ఉన్నామా అన్నప్పుడే లోన్ ఇస్తారు, లేదా లోన్ తగ్గించేస్తారు. ఇది సాధిసిద్దాం. అట్లాగే అమరావతి విషయంలో ఇప్పుడు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇద్దరూ కూడా కొన్ని షరతులు పెట్టారు. ఇన్కమ్ అంటే అమరావతి నుండి ఆదాయం సంపాదించి తీరాలని పెట్టారు. దాని మీద ఆదాయం అంటే ఏంటి, పన్నుల రూపంలో వసూలు చేయడమా, యూజర్ ఛార్జీల రూపంలో వసూలు చేయడమా, ఇట్లాంటిది పెట్టారు అన్నటువంటిది సాక్షి ఇవాళ హైలైట్ చేసుకొచ్చింది. రాజధాని అమరావతిలో నివసించే ప్రజలు, వ్యాపారులకు అందించే అన్ని రకాల సేవలకి యూజర్ ఛార్జీలు విధించనున్నట్టు ప్రపంచ బ్యాంకు రుణపత్రం స్పష్టం చేసింది. అభివృద్ధి ఛార్జీలు, సెస్సులు విధిస్తారు. అమరావతిలో పెట్టిన ఖర్చుకు రికవరీ టారిఫ్ ఖరారు చేసి మరీ రాబడతారు. సమగ్ర ఆర్థిక ఫ్రేమ్వర్క్ ద్వారా రాజధానిలో పౌరులు, వ్యాపారస్తులు కల్పించిన మౌలిక సదుపాయాల వ్యయాన్ని వివిధ రకాల టారిఫ్ల ద్వారా రాబట్టనున్నట్టు రుణపత్రంలో పేర్కొంది. ఇందుకోసం అమరావతి నగరంలో యూటిలిటీస్ లేదా రింగ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తారు. సిటీ నిర్వహణ, సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని రికవరీ టారిఫ్ పేరుతో వసూలు చేస్తారు. అమరావతి నిర్మాణంలో ప్రైవేట్ రంగాన్ని భాగస్వామిగా చేయాలని రుణపత్రంలో బ్యాంకు పేర్కొంది. పన్నులు, యూజర్ ఛార్జీలు వసూలుపై ప్రపంచ బ్యాంకు రుణపత్రంలో పేర్కొనడంతో పాటు ఎన్ని రకాల పన్నులు విధించనున్నారో రాజధాని చట్టంలో చంద్రబాబు ప్రభుత్వం వెల్లడించింది. లెవీ, అసెస్మెంట్, అభివృద్ధి ఛార్జీలు, వినియోగ ఛార్జీలు, మూలధన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల మీద సెస్సు, బెటర్మెంట్ ఛార్జీ లేదా ఇంపాక్ట్ ఫీజు తదితరాలు విధించనున్న చట్టంలో పేర్కొన్నారు. టారిఫ్లు, వసూలు, ఖర్చు, రికవరీ నిర్ధారించేందుకు సర్వీస్ డెలివరీ విభాగాలను ఏర్పాటు చేస్తారు. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనకేం తెలియకుండా మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. ఇప్పుడు మన కార్పొరేషన్ ట్యాక్స్లు వసూలు చేస్తుంటారు, దాంట్లో మనకు తెలియకుండానే సెస్సులు పడిపోతుంటాయి. అట్లాగే మనకి కరెంటు ఛార్జీలు వసూలు చేస్తారు, దాంట్లో మనకి తెలియకుండానే సెస్సులు పడిపోతుంటాయి. ఆ బిల్లులో మనం అంతా చదవం, ఇంత కరెంట్ అయింది, ఇంత బిల్లు వచ్చిందే అని బాధపడతాం. దాని కింద విద్య సెస్సు, లైబ్రరీ సెస్సు, అట్లాగే అమరావతి సెస్సు, రోడ్ల సెస్సు ఇన్ని కడతాం. అట్లాగే ఇక్కడ కూడా ఏం చేస్తారు, రేపు పొద్దున అక్కడ వ్యాపారాలు వచ్చాక, ఇళ్ళు వచ్చాక ఆ పన్నుల్లో పన్నుగా కొన్ని వసూలు చేస్తారు. ఈ డబ్బులన్నిటి మళ్ళీ ప్రభుత్వం దగ్గర కాకుండా ప్రైవేట్ సంస్థకు పంపిస్తారు. ఆ ప్రైవేట్ సంస్థ ఆ డబ్బులు పెట్టుకుని దాని ద్వారానే అక్కడ సదుపాయాలని ఫాలో అప్ చేయాలి. ప్రపంచ బ్యాంకు అప్పు తీర్చాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడాన్నే రుణపత్రం అంటారు. ఇలా చేసిందన్నటువంటిది ఇప్పుడు సాక్షి హైలైట్ చేస్తుంది.